నమస్తే, వెల్కమ్ టు వ్యూహం మీడియా. వైజాగ్ నగరంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వైజాగ్ ఎల్వి నగర్లో రవీంద్ర అనే వ్యక్తి తన ప్రియురాల్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో శరీరాన్ని కొన్ని భాగాలు విడి భాగాలు సంచిలో దాపెట్టడం జరిగింది. అసలు విషయానికి వెళ్తే డేటింగ్ యాప్లో పరిచయమైన ఈ సందీప్, అతని ప్రియురాలు పేరు మౌనిక. సుమారుగా మౌనిక వయసు వచ్చేసి 29 సంవత్సరాలు. ఈ రవీంద్ర వయసు వచ్చేసి 35 సంవత్సరాలు. గతంలోనే ఇతనికి ఈ రవీంద్రకు పెళ్ళయింది. అయితే ఈ రవీంద్ర యొక్క భార్య కాన్పు గురించి తన తల్లిగారింటికి వెళ్ళడం జరిగిందనమాట. అయితే డేటింగ్ యాప్లో ఏదైతే మౌనికతో పరిచయం ఏర్పడిందో ఆ పరిచయం కాస్త రాను రాను వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఈ వివాహేతర సంబంధం కొనసాగుతూనే మధ్యలో వీళ్ళు ఫిజికల్ అటాచ్మెంట్ అనేది కలిగి ఉండడం, ఈ ఫిజికల్ అటాచ్మెంట్ని తను ఆసరాగా తీసుకొని ఈ రవీంద్ర యొక్క ప్రియురాలు మౌనిక డబ్బులు డిమాండ్ చేయడం చేస్తూ ఉండేది. ఈ డబ్బులు డిమాండ్ చేసే క్రమంలో వాళ్ళిద్దరి మధ్యలో పరస్పర వివాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ వివాదాలు జరుగుతున్న కొద్దీ రవీంద్ర తన ప్రియురాలకు ఎంత నచ్చజెప్పినప్పటికీ వినకపోవడము, ఒకానొక సమయంలో కూడా ఈ రవీంద్రకు సంబంధించి ఇతను నేవీలో జాబ్ చేస్తూ ఉంటాడు. నేవీ ఏందబ్బది? ఈ రవీంద్ర నేవీ టెక్నీషియన్గా జాబ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒకసారి ఈ రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్ళడం జరిగింది కాన్పు గురించి. తను ఊరికి వెళ్ళిన క్రమంలోనే తన ప్రియురాల్ని సర్ది చెప్పుకుందాము, నచ్చ చెప్పుకుందాము, ఈ రోజు జరిగే ఈ ఏవైతే గొడవలు ఉన్నాయో డబ్బుకు సంబంధించి కావచ్చు, మరే ఇతర విషయాల గురించి జరుగుతున్న గొడవల గురించి సద్దు మనగించేటట్టు చేద్దాము, తనకు నచ్చ చెప్పుకుందాం అని చెప్పేసి ఆదివారం రాత్రి ఈ ప్రియురాలు మౌనికని తన ఫ్లాట్కు పిలిపించుకున్న క్రమంలో వాళ్ళు ఫస్ట్ మాట్లాడుకునే క్రమంలో ఏంటంటే, నువ్వు నాకు ఇంకా మరింత డబ్బు ఇవ్వాలి, లేకపోతే నేను బహిరంగంగా బయటికి గుంజుతా, నీ నేవీ కార్డు ఏదైతే ఐడి కార్డు ఉందో దాన్ని నేను తీసుకుంటాను, నీ పరువు నష్టం దావా కింద నేను నలుగురు తీసుకొచ్చి నేను కొట్టించే ప్రయత్నం కూడా చేస్తాను, నీ పరువు తీసేసి బజార్లో పడేస్తాను నేను అని చెప్పేసి బెదిరింపులకు పాల్పడింది ఈ రవీంద్ర యొక్క ప్రియురాలు మౌనిక. అయితే తను ఎప్పటి నుంచో వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతుండడం కారణంగా రవీంద్ర గతంలోనే ఒక ప్రీపెయిడ్గా ఒక ప్లానింగ్ తోటి ఉండడం జరిగింది. మౌనికకు సర్దు చెప్పే క్రమంలో తను వినకపోతే తనను హత్య చేయాలనే ఒక ప్లాన్ని తను ముందుగానే వేసుకున్నట్టున్నాడు. అయితే తనను ప్లాట్కు పిలిచిన క్రమంలో ఈ పరస్పర వాదనల కారణంగా ఏవైతే గొడవ అనేది పెద్దగా జరిగిందో, తను బెదిరింపులకు పాల్పడిందో తను ముందే ప్లాన్ వేసుకున్నాడు. కాబట్టి ఒక కత్తిని చంపిన తర్వాత కత్తిని క్లీన్ చేసుకోవడానికి కొన్ని సామాగ్రిని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే తను ఎంత చెప్పినా నచ్చ చెప్పినా ఈ మౌనిక వినకపోవడంతో తను కోపోద్రిక్తుడై ఈ రవీంద్ర తన ప్రియురాల్ని ముక్కలుగా నరకడం జరిగింది. అయితే కొన్ని భాగాలను ఫ్రిడ్జ్లో వేయడం జరిగింది, మరికొన్ని భాగాలను సంచిలో వేసి బయటలో పెట్టడం జరిగింది. తల వచ్చేసి ఊరికి దూరంగా ఒక ప్రాంతంలో పడేయడం జరిగింది. అయితే జరిగిన తర్వాత రవీంద్ర ఏదైతే తనని ప్రియురాల్ని హత్య చేసి ముక్కలుగా చేశాడో, విడి భాగాలను ఫ్రిడ్జ్లో పెట్టడం, కొన్ని తలా భాగం బయట పడేయడం చేశాడో, తనకు ఒక కంగారు అనేది మొదలైంది. ఈ భయాందోళనకు ఎప్పుడైతే రవి గురయ్యాడో, తన క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి సందీప్ ఈ విషయం చెప్పి, నా ప్రియురాల్ని నేను చంపేసినాను, ముక్కలుగా నరికినా అని చెప్పేసి తన మిత్రుడైనటువంటి సందీప్ తెలియజేయడం జరిగింది. ఆ సందీప్ కంగారు పడిపోయి ఏం చేయాలో అర్థం కాక ఇమ్మీడియట్లీ లోకల్ పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది. ఇమ్మీడియట్లీ రవీంద్ర గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే రవీంద్రకు వీళ్ళు అప్రోచ్ అవ్వడం, ఈ కేసు గురించి దర్యాప్తు చేయడం మొదలుపెట్టారో, నేను ఎలాగైనా తప్పించుకోలేను, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం నేను తప్పించుకోలేను అని చెప్పేసి భావించాడో ఏమో, రవీంద్ర సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. లొంగిపోయిన క్రమంలో ఈ పోలీసులతోటి ఉన్నట్టుగా వివరించాడు. అసలు మౌనిక ఎవరు, ఎలా పరిచయం ఏర్పడింది, వాళ్ళిద్దరి మధ్యలో గొడవల కారణం ఏంటి, ఎందుకు అనుకున్నారు, తప్పడానికి వినియోగించిన ఏవైతే వస్తువులు ఉన్నాయో అయితే ఈ రవీంద్ర పోలీసులకు పాయింట్ ఏదైతే ఎలా జరిగిందో పూర్తి సంఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేశాడో, దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే రవీంద్రను తీసుకొని తన ప్లాట్కు వెళ్ళడం జరిగింది. ఆ సంఘటన స్థలానికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి వెతుకుతూ ఉండడం, తను ఎలా చెప్పాడు, ఏం చేశాడు, ఏం జరిగిందో పోలీసులు అనేవి విచారణ చేస్తూ ఉన్నారు. అసలు విషయం ఏంటంటే, వాళ్ళు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారము తను నన్ను డబ్బులు బాగా డిమాండ్ చేస్తూ ఉండేది, తను మెంటల్గా టార్చర్ పెడుతూ ఉండేది, ఫిజికల్గా హరాస్మెంట్ చేస్తూ ఉండేది. అలా ఫిజికల్ అటాచ్మెంట్ ఉండడం వల్ల, దాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉండడం వల్ల ఇప్పటివరకు నేను దాదాపుగా 3.5 లక్షలకు డబ్బు ఇవ్వడం జరిగింది. ఈ 3.5 లక్షలు కాకుండా తను కుదిరినప్పుడల్లా, నేను కలిసినప్పుడల్లా డబ్బులు డిమాండ్ చేస్తూ ఉండేది. లేకపోతే నేను 10
మందిలో గుంజుతూ ఉంటా, నీ పరువుని నేను తీస్తూ ఉంటా, నేను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటా, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా విడిచిపెట్టనని చెప్పేసి బెదిరింపులకు పాల్పడడం వల్ల, నేను ఎంత నచ్చజెప్పినా తను వినకపోవడం వల్ల నేను చంపాలనే ఒక నిర్ణయం తీసుకున్నానని చెప్పేసి ఈ పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం వాళ్ళు పూర్తి స్థాయిలో విచారణ అనేది చేపట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఏదైతే రవీంద్ర ఉన్నాడో అతను చేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి ఎవరైనా సరే మనకు కళ్ళగట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. తనకు ఆల్రెడీ పెళ్లి కావడం, భార్యని పుట్టింటికి కాన్పు విషయంలో పంపించడము, ప్రియురాల్ని ఫ్లాట్కు పిలిపించుకోవడము, ఇది చాలా దుర్మార్గమైన పని. ఎందుకంటే ఒకసారి పెళ్ళైన తర్వాత ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడడం అనేది ఒక రాంగ్ స్టెప్ అనుకుంటే, తనని హత్య చేయడం అనేది ఇంకా పెద్ద దుర్మార్గమైన పనిగా మనం చూడొచ్చు. ఒక విధంగా దీన్ని చెప్పుకోవాలంటే పుట్టింట్లో ఇల్లాలు, ఫ్రిడ్జ్లో ప్రియురాలు అనే ఒక కోణంగా మనం దీన్ని పరిగణించుకోవచ్చు. ఏదేమైనప్పటికీ పోలీసుల విచారణలో కస్టడీలో రవీంద్ర ఉన్నాడు. వాళ్ళ విధానాలు పోలీస్ కస్టడీలో ఏమేమి చేస్తారు, కోర్టుకు ఎలా హాజరుపరుస్తారు అనేవి మరిన్ని తెలియాల్సి ఉంది.